రేపు జరిగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లాలో 210 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు, 65 టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ పడుతుండగా 15 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్యాలెట్లో పలు తేడాలుంటాయి. రాజకీయ అభ్యర్థులు పోటీలో ఉన్నా పార్టీ గుర్తులుండవు. ఓటు ఏ విధంగా వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఓటు వేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తే చెల్లకుండా పోతుంది, పోలింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకునేందుకు కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఆయన మండలికి, శాసన మండలికి రేపు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను చూస్తున్నారు. ఆర్డీఓ మహేశ్వర్ సార్ మనతో ఉన్నారు. సార్, మనకు ముఖ్యంగా సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎట్లాంటి తేడా ఉంటుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే సాధారణ ఎన్నికలు ఏంటంటే ఒక పర్టికులర్ లిమిటెడ్, అంటే ఒక నిర్దిష్టమైన పరిధిలో ఉంటున్నాయి. ఇదేంటంటే దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు పరిధి వ్యాపించి, అంటే దాదాపు ఇప్పుడు 15 జిల్లాలో ఇది వ్యాపించి ఉంది. మొత్తము పోలింగ్ స్టేషన్లు తీసుకున్నట్లయితే 773 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించినేమో 499 ఉన్నాయి. అలాగే 274 టీచర్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక తేడా ఏంటంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓట్. దాంట్లోనేమో మనము ఏ గుర్తుకేస్తున్నాము ఏది ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్లో గుర్తు అనేది ఉండదు. వాళ్ళ పార్టీ పేరు ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 58 మంది 57 మంది పోటీ చేస్తున్నట్లయితే ఆ పోటీ చేసిన దాంట్లో మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, రెండవ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, మూడో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అనేది ఇట్లా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనేది ఇది తేడా. నార్మల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఉన్న తేడా ఇది ఉంటుంది. ఓకే సార్, బ్యాలెట్ పేపర్ చాలా పెద్ద ఎత్తున ఉంది. 56 మంది అభ్యర్థులు మనకి ఈసారి బరిలో ఉన్నారు. దీంట్లో నోటా సింబల్ కూడా ఉంటుంది సార్? నోటా ఉంటుందా దీనికి? దీంట్లో నోటా సింబల్ ఉండదు, ఓన్లీ ప్రిఫరెన్షియల్ ఉంటుంది కాబట్టి నోటా సింబల్ ఉండదు. సార్, మీరు ఓటేసేటప్పుడు గతంలో మనం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎన్నిక జరిగినప్పుడు దాదాపు వేల కొద్ది ఓట్లు చెల్లకుండా పోయినాయి. అట్లాంటి చెల్లని ఓట్లు ఉండకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అభ్యర్థులకు ఓటర్లకు ఎట్లాంటి అవేర్నెస్ ఇచ్చారు? అంటే ఓటర్కి మనము ఫ్లెక్సీల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఓటు వేయాలి అనుకున్నప్పుడు ప్రిఫరెన్షియల్ 1 అని ఇవ్వటము. ఒకవేళ అదే క్యాండిడేటు అంటే జనరల్గా ఫస్ట్ ప్రిఫరెన్సు, సెకండ్ ప్రిఫరెన్సు, థర్డ్ ప్రిఫరెన్సు ఒకటే క్యాండిడేట్కి ఇచ్చినట్లయితే అది చెల్లనేరదు. అలాగే ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇద్దరికి ఇచ్చినా చెల్లనేరకుండా ఉంటుంది. లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకరికి ఇచ్చి 2, 3 ప్రిఫరెన్స్ అనేది సెకండ్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఒకరికి ఇచ్చారనుకోండి, అట్లా కూడా చెల్లకుండా ఉంటుంది. ఇట్లా ఆ చెల్లని ఓట్ల విషయం లోపల క్లియర్గా మనము ప్రిసైడింగ్ ఆఫీసర్కు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కు 2 దఫాలుగా శిక్షణ ఇచ్చాము. దాదాపుగా పొరపాటు జరగకుండా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఓట్లు అన్నారు కదా, 1, 2, 3 అట్లా 56 మందికి ఓటు వేయచ్చు, అంతే కదా సార్? ఈ 56 మందికి వేటేసే క్రమంలో నేను 1, 2 వేసి 56 మాత్రమే వేస్తాను, మధ్యలో ఉందని వదిలేస్తాను. అప్పుడు ఆ ఓటు చెల్లుతుందా లేదా? ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత నేను ఎవరికి వేయను అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ఓటు చెల్లుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్పుడు దాన్ని చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అప్పుడు కూడా చూస్తారు. దెన్ మిగిలిన వాటిని ఇగ్నోర్ చేస్తారు. అప్పుడు ఆ బ్యాలెట్ మనం తీసుకోము. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మళ్ళీ థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, అలాంటప్పుడు అది ఎగ్జాస్టెడ్ ఓట్ అవుతుంది. సో ప్రిఫరెన్స్ కౌంట్ తీసుకుంటారు సార్? ఫస్ట్ ప్రిఫరెన్స్ కౌంట్ తీసుకుంటాం, సెకండ్లో లేదు కాబట్టి అది ఎగ్జాస్ట్ కింద తీసుకుంటాం, ఆగిపోతుంది. అట్లా మధ్యలో ఎక్కడ డిస్కంటిన్యూ అయినా కూడా అక్కడితో ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఓకే సార్, ముఖ్యంగా ఈ పెన్నుతో మనం నంబర్ వేయాల్సి ఉంటుంది కదా, నంబర్ వేసే టైంలో కొంతమంది రోమన్ నంబర్లు వేస్తూ ఉంటారు, కొందరు స్పెల్లింగ్ రాస్తూ ఉంటారు. అట్లాంటి వ్యాలిడ్ అవుతాయా సార్? రోమన్ కానీ ఇది కానీ వ్యాలిడ్ కావు. 1 అంటే 1 అనేది మనం ఒకటి ఇట్లా ఎట్లయితే న్యూమరికల్గా ఎట్లయితే వేస్తామో 1 అని వేస్తాం. 1 అని వేసిన తర్వాత దాని పక్కన మళ్ళీ 1 అని రాయటం అని కానీ, లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ 1, సెకండ్ ప్రిఫరెన్స్ 2 అని ఆ లెటర్స్లో రాయడం కానీ చెల్లదు. ఓన్లీ అంకెల్లో న్యూమరికల్ మాత్రమే ఆ ఓటింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది పార్టీలు తరఫున కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు కూడా ఎట్లాంటి గుర్తులు ఉండవు కదా సార్? ఆ గుర్తులు కాకుండా వాళ్ళ పార్టీ పేరు కానీ అట్లాంటి ఏమైనా బ్యాలెట్లో మెన్షన్ చేస్తారు సార్? బ్యాలెట్లో వాళ్ళ పార్టీ పేరు ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది, అలాగే ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ పార్టీ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఆ క్యాండిడేట్ దేనికి చెందుతాడో ఆయన ఫోటో చూసుకొని కూడా ప్రిఫరెన్షియల్ ఓటు ఇవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు జంబో బ్యాలెట్ అంటే బాగా భారీ సైజులో ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసే టైంలో ఇప్పుడు పెన్నుతో రాస్తారు కాబట్టి ఆ పెన్ను ఇంకో దగ్గర అంటుకునే ప్రమాదం ఉంటుంది. అట్లాంటి ఎర్రర్స్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు?
అంటే మనము ఫోల్డ్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ చాలా క్లియర్గా చేశాము. ఒకసారి ప్రిఫరెన్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత అంటే ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎటువైపు మలిపితే ఎటు వస్తుంది, ఎక్కడ పొరపాటు అయ్యే అవకాశం ఉంటుంది కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కు క్లియర్గా కూలంకషంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి పొరపాటు జరిగే అవకాశం లేదు. ఓవరాల్గా ఆర్డీఓ మహేశ్వర్ అయితే మొత్తం పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఓటర్లకుతో పాటు పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయి అవేర్నెస్ ఇచ్చాం. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు బందోబస్తు చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.